తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. హిమాలయ పర్వతాల్లో ఒక పెద్ద లోయ ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. ఆ కొండల మీద వర్షం కురిసినప్పుడు వాటి శిఖరాల నుండి చాలా ఏరులు పారుతాయి. కానీ ఒక్కటి లోయ లోపలికి పారదు. అయినప్పటికీ ఏటా వానలు సమృద్ధిగా కురవడం వల్ల ఆ లోయలో గోధుమలు, ద్రాక్షలు, మేలిజాతి పళ్ళు విరగ పండుతాయి. అందుకనే ఆ లోయకు బంగారు లోయ అని పేరు. ఆ లోయకు పడమటగా ఒక ఎత్తైన పర్వత శిఖరం ఉన్నది. దాని మీద నుంచి ఒక నది అవతలి వైపుకు ప్రవహిస్తుంది. సాయంకాలపు నీరెండలో అది బంగారంలాగా మెరుస్తుంది. అందుచేత అందరూ ఆ నదిని కాంచనగంగా అని పిలుస్తారు. ఈ బంగారు లోయ ముగ్గురు అన్నదమ్ములది. పెద్దవాడు సుందుడు, రెండోవాడి పేరు ఉపసుందుడు, మూడోవాడు నందుడు. అన్నల కన్నా నందుడు చాలా చిన్నవాడు. పెద్దవాళ్ళిద్దరూ పరమ దుర్మార్గులు. వాళ్ళు తమ విషయం తప్ప మరేమీ ఆలోచించేవాళ్ళు కారు. తమ కింద పనిచేసే రైతులను, కూలీలను క్రూరంగా హింసించి వారి రక్తం పిండేవారు. అందుచేత వారినందరూ రాక్షస సోదరులని పిలిచేవాళ్ళు. తమ తమ్ముడైన నందుణ్ణే వాళ్ళు ఎంతో హింస పెట్టేవాళ్ళు. నందుడు చాలా మంచివాడు, అలాగే అమాయకుడు. అన్నలు పెట్టిన బాధలన్నీ పడి వాళ్ళకి అడ్డమైన చాకరీ చేసేవాడు. వాళ్ళకి వంట చేసి పెట్టడము, నీళ్లు తోడటము అంతా నందుడి పనే. ఎప్పుడైనా తిండి లేక వచ్చిన బీదవాడికింత రొట్టె తుంపి పెడితే సుందోపసుందులు నందుణ్ణి కొట్టి తిండి లేకుండా పడుకోబెట్టేవారు. వాళ్ళు అటువంటి పిసినిగొట్టి వెధవలు. నందుడికి భూతదయ జాస్తిగానే ఉండేది. కాని అన్నలకు భయపడి వాళ్ళు ఇంట్లో లేని వేళ తలుపులు వేసుకుని వంటింట్లో కూర్చునేవాడు. అన్నలు తప్ప ఎవరు తలుపు తట్టినా తీసేవాడు కాడు. ఒకరోజు గాలివాన తీవ్రంగా ఉన్నది. సుందోపసుందులు బయటికి వెళ్లారు. నందుడు వంటింట్లో అన్నల కోసం రొట్టెలు చేస్తున్నాడు. ఇంతలో బయట తలుపుల మీద పెద్ద చప్పుడైంది. తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు. నందుడు భయపడుతూ వెళ్లి తలుపు తీయకుండానే ఎవరు అని అడిగాడు. తలుపు తీయి అని పెద్ద బొంగురు గొంతు మేఘంలాగా గర్జించింది. నందుడు తలుపు తీశాడు. ఒక్కసారిగా ఇంట్లోకి తుఫాను ప్రవేశించినట్టు అయింది. ఒక లావుపాటి పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన ఒంటి మీద గుడ్డ బుట్టలాగా ఇంటి కప్పు ఎత్తు లేచింది. మనిషి నల్లగా మేఘం మాదిరిగా ఉన్నాడు. మంచి వాసన కొడుతున్నదే, రొట్టెలు కాలుస్తున్నావా? ఏది నాకొకటి పెట్టు అంటూ ఆ పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన అడుగుపెట్టిన చోటనల్లా నీళ్లు మడుగులు కడుతున్నాయి. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు నన్ను మా అన్నలు చంపేస్తారు. వాళ్ళు వచ్చేవేళ అయింది. మీరు దయచేసి వెళ్ళిపోండి అని బతిమాలాడు నందుడు. ఆయన బిగ్గరగా నవ్వి, నేను రాకుండా మీ అన్నలకెట్లా జరుగుతుంది? ఏది ఒక రొట్టె తినిపోతాను అన్నాడు పెద్ద మనిషి. స్వామి, నేను మీకు రొట్టె పెడితే అది నేనే తిన్నానని మా అన్నలు నన్ను చంపేస్తారు. సరిగా ముగ్గురికి 3 రొట్టెలే చేస్తున్నాను అన్నాడు నందుడు. నేను మీకు ఎంత ఉపకారం చేస్తున్నాను? నాకు ఒక్క రొట్టె పెడితే అరిగిపోతారా? ఆకలై వచ్చిన వాణ్ణి వెళ్ళగొట్టడం ధర్మమా అన్నాడు పెద్ద మనిషి. ఆయన చెప్పిన మాట అబద్ధం కాదు. ఎందుచేతనంటే ఆయన వరుణదేవుడు. ఆయన వర్షించబట్టే ఆ లోయలో పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దయ వల్లనే ఈ అన్నదమ్ములంత భాగ్యవంతులైనారు. అయితే ఈ సంగతి నందుడికి తెలియదు. వాడికా పెద్ద మనిషిని చూస్తే జాలి వేసింది. వానకు తడిసి ఆకలిగా ఉన్న వాడికి ఒక్క రొట్టె ఇస్తే ఇంతలో తరిగేదేమిటి అనుకున్నాడు. అయ్యా, నా వంతు రొట్టె తీసుకోండి అన్నాడు నందుడు. మరి నీకో అన్నాడు వరుణదేవుడు. నాకు లేకపోతే పర్వాలేదులేండి, పస్తు పడుకోవడం నాకు అలవాటే అన్నాడు నందుడు. వరుణదేవుడు నందుడిచ్చిన రొట్టె తింటూ, చాలా బాగుంది. వరుణయ్య వచ్చి రొట్టె తినిపోయాడని మీ అన్నలతో చెప్పు. వారు నిన్నేమీ అనరులే అని వచ్చిన దారి పట్టే వెళ్లిపోయాడు. తరువాత కొద్దిసేపటికి సుందోపసుందులు తిరిగి వచ్చారు. భోజనం పెట్టమని అడిగారు. పళ్ళెంలో 2 రొట్టెలు కనిపించాయి. మూడోది ఏదని అడిగారు. ఎవరో వరుణయ్యట వచ్చి తినిపోయినాడు. ఆ మాట మీతో చెప్పమన్నాడు అన్నాడు నందుడు భయపడుతూ. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వరుణయ్యకి ఏమధికారం ఉంది? అసలు ఈ లోయలో కాలు పెట్టడానికి ఈ బిచ్చగాళ్ళకి ఏమధికారం ఉంది అన్నాడు సుందుడు ఇల్లెగిరేలాగా అరుస్తూ. వరుణయ్య లేదు, వాగయ్య లేదు. వెధవా, నువ్వే రొట్టె తినేసి ఎవరి మీదో పెట్టి మా రొట్టెల్లో భాగం కోసం చూస్తున్నావు. అనుభవించు. నీకీ పూటకి తిండి లేదు. పో, వెళ్ళి పడుకో అని ఉపసందుడు తమ్ముణ్ణి కొట్టాడు. కడుపులో మాడుతూ నందుడు వెళ్లి డొక్కలో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాడు. అంతే, ఆ లోయలో మరి వర్షం చుక్క పడనేలేదు. వర్షాలు పడక వాగులు లేకపోతే ఏమవుతుంది? బంగారు లోయ అని పేరుకెక్కిన ఆ లోయ యావత్తు మరుసటి ఏడు బీడు వేసిపోయింది. ఎక్కడి పళ్ళు చెట్లు అక్కడే మాడిపోయాయి. ద్రాక్ష తోటలన్నీ ఎండిపోయాయి. ఆఖరుకు పచ్చిగడ్డి కూడా మాయమైపోయింది. మరో ఏడు తిరిగింది. ఎక్కడ చూసినా ఎర్రమట్టి, ఇసుక తయారైంది. లోయ చుట్టూతా ఉన్న కొండలన్నీ బోడి కొండలు అయిపోయాయి.
సుందోపసుందులు ఇక ఏ రైతులను పీడిస్తారు, ఏమి తింటారు, ఏమి డబ్బు కూడబెడతారు? దాచి ఉంచిన డబ్బంతా ఖర్చయిపోయింది. వెండి బంగారం అంతా ఖర్చయిపోయింది. ఒక్క బంగారు పాత్ర మిగిలింది. దాన్ని కూడా కరిగించి అమ్మటానికి సుందోపసుందులు సిద్ధమైనారు. ఆ పాత్ర నందుడిది. దాన్ని కరిగించవద్దని, అది తనకు ఉండనీయమని నందుడు వేడుకున్నాడు. కాని సుందోపసుందులు వినలేదు. దాన్ని ఒక ఇనుప బొచ్చులో వేసి నిప్పు మీద పెట్టి వాళ్ళిద్దరూ బయటికెళ్లారు. సాయంకాలపు నీరెండలో నిగనిగలాడే కాంచనగంగ కేసి చూస్తూ నందుడికి తన సర్వస్వము పోయినట్టనిపించింది. అతను విచారంగా కిటికీ దగ్గర నిలబడి అందులో ఉన్న నీరంతా బంగారం అయిపోకూడదు అని అనుకున్నాడు. ఎందుకైపోవాలి అని ఎవరో అన్నట్టు నందుడి చెవులకు వినిపించింది. నందుడు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. పొయ్యి మీద ఇనుప బొచ్చ తప్ప ఇంకేమీ కనిపించలేదు. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదొక కీచు గొంతు. ఆ గొంతు ఇనుప బొచ్చులో నుంచే వచ్చినట్టుగా తోచింది నందుడికి. అతను చప్పున వెళ్లి అందులోకి చూశాడు. బంగారపు పాత్ర అంతా కరిగిపోయింది. కాని ఇనుపు బొచ్చులో ఉన్న ద్రావకంలో తన ముఖానికి బదులు మరొక ముఖం కనిపించింది. దానికి తెల్లటి మీసాలు, గడ్డము ఉన్నాయి. చిన్న చిన్న కళ్ళు ఉన్నాయి. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదా ముఖం మళ్లీ నందుణ్ణి చూసి. నందుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ బొచ్చి పైకి తీసి దానిలో ద్రావకాన్ని కిందకి వంచేశాడు. బంగారానికి బదులు ఒక మరుగుజ్జు ముసలాడు బయటకు వచ్చి నందుడి మోకాలు ఎత్తున నిలబడ్డాడు. ఆ ముసలాడి జుట్టు, ఒళ్ళు, చొక్కా కూడా బంగారు రంగులోనే ఉన్నాయి. అయ్య బాబోయ్ అన్నాడు నందుడు. నన్నెరుగుదువా నందుడు? నేను కాంచన గంగకు రాజును అన్నాడు మరుగుజ్జు. నందుడు తెల్లబోయి చూడసాగాడు. నీ సంగతి అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. అందుకని నీకో రహస్యం చెప్తాను విను. ఆ కాంచన గంగ మీదగా ఉన్న శిఖరం చూసావా? దాని మీదకి ఎక్కి ఆ నదిలో ఎవరైతే 3 మాటలు పవిత్ర తీర్థం చేస్తారో వాడికి ఆ నది బంగారం అవుతుంది. ఇతరులకది నీరుగానే ఉంటుంది. మరో సంగతి, ఎవడైనా ఆ నదిలో అపవిత్రమైన నీరు పోసాడా వాడు కాస్త నల్లరాయి అయిపోతాడు. తెలిసిందా? జ్ఞాపకం ఉంచుకో అంటూ ఆ మరుగుజ్జు నందుడు జవాబు చెప్పేలోపుగా మంటల్లోకి దూకి మాయమైపోయినాడు. సుందోపసుందులు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పాత్ర లేదు. నందుడే దాన్ని దాచాడని వాణ్ణి ఇద్దరూ కలిసి చచ్చేట్టు కొట్టారు. దెబ్బలు పడలేక నందుడు మరుగుజ్జును గురించి అతను చెప్పిన విషయాలు అన్నలకు చెప్పేశాడు. సుందోపసుందులు మొదట వాడి మాటలు నమ్మలేదు. కాని ఎన్ని కొట్టినా వాడు అదే చెప్పడం వల్ల నిజం కావచ్చునని అనుకున్నారు. నందుడు చెప్పిన మాటల్లో వాళ్ళకి ఎప్పుడైతే గురి కుదిరిందో వెంటనే కాంచన గంగను తన కోసం బంగారం చేసుకోవాలనే కోరిక కూడా ఇద్దరికి ఒక్కసారే కలిగింది. అది ఎవరో ఒకరికే బంగారం అవుతుంది. అందుచేత సుందోపసుందులకు నువ్వా నేనా అని తగు వచ్చింది. ఇద్దరు కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకున్నారు. బలం కలవాడు గనక అన్న అయిన సుందుడే గెలిచాడు. అయితే సుందుడికి పవిత్ర తీర్థం ఎవరిస్తారు? ఏ అర్చకుడినైనా అడగాలి. అర్చకుడు సుందుడు వంటి నరరాక్షసుడికి పవిత్ర తీర్థం ఇవ్వనన్నాడు. ఇది కాదు ఉపాయమని సుందుడు అర్చకుడి దగ్గర ఉన్న పవిత్ర తీర్థం కాస్త దొంగలించి ఒక సీసాలో పోసుకున్నాడు. ఒక తట్ట నిండా తిండి, సారాయి పెట్టుకున్నాడు. కాంచనగంగ శిఖరం ఎక్కడానికి ప్రయాణమైనాడు. సుందుడు గబగబా కొండ ఎక్కసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి మంచు తగిలింది. ఆ మంచు అతడెన్నడూ చూడలేదు. మంచు మీద కాలు జారుతున్నది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కింద పడి చచ్చిపోయేటట్టుగా ఉన్నది. దారి పక్క అగాధం. ఆ కంగారులో అతని భుజం మీద ఉన్న భోజనం తట్ట కాస్త పడిపోయింది. చేతిలో పవిత్రోదకం సీసా మాత్రం ఉంది. ఒక గంట ఎక్కేసరికల్లా అతనికి అమిత దాహం అయింది. సీసాలో చాలా నీరున్నది. కావలసింది 3 బొట్లే కదా అనుకుని గొంతు తడి చేసుకోవడానికి సీసా ఎత్తాడు. ఇంతలో దాహానికి చచ్చిపోతున్న ఒక కుక్క కనిపించింది. అది నాలుక బయట పెట్టి అతనికేసి దీనంగా చూసింది. సుందుడు దాన్ని ఒక్క తన్ను తన్ని కాస్త నీరు తాగి ముందుకు సాగాడు. సుందుడు మరో గంట సేపు కొండ ఎక్కాడు. కొండ వేడికి ఆవిర్లు తేలుతున్నది. కాళ్లు మాడుతున్నాయి. మళ్లీ దాహమైంది. అది వరకే సీసా సహం ఖాళీ అయిపోయింది. మిగిలిన దానిలో సగం తాగుదాం అనుకున్నాడు. ఆ కాలే రాళ్ల మీద అతనికి ఒక పసిపాప కనిపించింది. ఆ పాప దాహంతో చచ్చిపోతున్నది. కాని సుందుడు ఆ పసిపాప వంక చూడనైనా చూడకుండా తన దాహం మాత్రం తీర్చుకుని ముందుకు సాగిపోయినాడు. కొండ అంతకంతకు నిలువెక్కి ఎక్కరాకుండా ఉన్నది. కాని శిఖరం చాలా సమీపంలోకి వచ్చింది. అడుగడుక్కు సేద తీర్చుకుంటూ సుందుడు ముందుకు సాగాడు. ఇంతలో దారికడ్డంగా ఒక ముసలివాడు కనిపించాడు. వాడు చచ్చిపోతున్నట్లు కనపడ్డాడు. దాహం దాహం అని గొణికాడు ముసలివాడు. నువ్వింక బతికి ఉద్ధరించేదేమిటి అంటూ సుందుడు వాడి మీదగా దాటుకుంటూ పైకి వెళ్లాడు. ఆకాశమంతా అంధకారం అయింది. భయంకరమైన ఉరుములు వినిపించింది. సుందుడు కాళ్ల కింద అగాధంలోకి కాంచనగంగ ఉరుకుతోంది. చేతిలో ఉన్న సీసా విసిరి ఆ జలపాతంలో పారేశాడు. మరుక్షణం అతని శరీరం బిగుసుకుపోయి
పడిపోయి స్పృహ తప్పింది. అతను నల్లరాయి అయిపోయి నదిలోకి దొర్లిపడ్డాడు. ఇంటి దగ్గర ఉన్న నందుడు తన పెద్దన్న అయిన సుందుడు తిరిగి రానందుకు చాలా దుఃఖించాడు. కాని ఉపసుందుడు చంకలు కొట్టుకున్నాడు. పవిత్ర తీర్థం దొంగిలించటం వల్ల తన అన్న బండరాయి అయిపోయి ఉంటాడని ఊహించి ఉపసుందుడు నందుడు దాచుకున్న డబ్బులు లాక్కుని అవి పెట్టి ఒక దగార్చకుడి దగ్గర పవిత్ర తీర్థం కొనుక్కుని తట్టులో తిండి పెట్టుకుని కొండ ఎక్కటానికి బయలుదేరాడు. ఉపసుందుడు కూడా అన్నలాగే చాలా కష్టపడుతూ కొండ ఎక్కసాగాడు. కొంత దూరం పోయినాక అతనికి ఒక పాప కనిపించి దాహమన్నది. అతను పాపకు దాహం ఇవ్వక తానే తాగి ముందుకు సాగాడు. మరికొంత దూరం పోయినాక ఒక ముసలాడెదురై దాహమన్నాడు. కాని ఉపసుందుడు ఇవ్వలేదు, ముందుకు సాగాడు. ఇంకా కొంత దూరం పోయాక దారికడ్డంగా సుందుడు కనిపించి దాహం దాహం అన్నాడు. ఓహో, నీ కోసం నీరు తెచ్చాననుకున్నావా అంటూ ఉపసుందుడు అన్న మీదగా దాటి కొండ ఎక్కాడు. ఆఖరుకు ఉపసుందుడి కాళ్ల కింద కాంచనగంగ జలపాతం కనిపించింది. తన చేతిలో ఉన్న నీటి సీసా అందులో విసిరేసి తాను కూడా నల్లరాయి అయిపోయి అందులోకి జారిపోయాడు. అన్నలిద్దరూ తిరిగి రాకపోవడం చూసి నందుడు బయలుదేరాడు. అతనికి ఒక అర్చకుడు పవిత్ర తీర్థం అడగగానే ఇచ్చాడు. అన్నలాగే అతను కూడా తిండి తట్టలో పెట్టుకుని కొండ ఎక్కడానికి బయలుదేరాడు. పసివాడు కావడం చేత దారి అతనికి మరింత కష్టమనిపించింది. తిండి తట్ట ఎప్పుడో పోయింది. దాహం బాధించసాగింది. చేతిలో ఉన్న పవిత్ర తీర్థం తాగుదాం అనుకుంటుండగా ఒక ముసలాడు కనిపించి దాహం దాహం అన్నాడు. చేతిలో ఉన్న సీసా ముసలాడికిస్తూ దయచేసి అంతా తాగేయకండి అన్నాడు నందుడు. కాని ముసలాడు సీసాలో చాలా భాగం తాగేసి కొద్దిగా మిగిల్చాడు. నందుడు తాను తాగడం మానేసి ముందుకు సాగాడు. అతనికి దారి వెనుకంత కష్టంగా తోచలేదు. రాళ్ల మీద పచ్చగడ్డి కనిపించింది. ఒక గంట వెళ్లేసరికి నందుడికి మళ్లీ దాహమైంది. సీసా ఎత్తి తాగబోయాడు. కాని ఇంతలో దారికడ్డంగా ఒక పాప కనిపించింది. దాహమని ఏడుస్తోంది. తన దాహం మరికొంతసేపు భరించడానికి నిశ్చయించుకుని నందుడు పాప నోటికి సీసా అందించాడు. పాప సీసా దాదాపు ఖాళీ చేసి కొండ దిగి పరిగెత్తసాగింది. నందుడు మరో గంట సేపు నడిచాడు. కొండ యావత్తు మంచి పూలవాసనలు వెదజల్లుతున్నది. మళ్లీ నందుడికి దాహమైంది. సీసాలో 5-6 చుక్కల నీరే ఉంది. అందుచేత అతనికి తాగడానికి మనసొప్పక సీసా దించాడు. కాని అదే సమయంలో దాహానికి చచ్చిపోతూ ఒక కుక్క కనిపించింది. వెదవ బంగారం లేకపోతే పోయే అనుకుని నందుడు చావటానికి సిద్ధంగా ఉన్న ఆ కుక్క నాలుక మీద తన సీసాలో ఉన్న పవిత్రోదకం పోశాడు. కుక్క లేచి తోకాడించుకుంటూ కొండ దిగిపోయింది. శిఖరం చేరువలోనే ఉంది. కాని అతని దగ్గర పవిత్రోదకం లేదు. అయితే నందుడికి తన కళ్ళ సమీపంలో ఒక మెట్టకలు కనిపించింది. దాని రేకుల మీద 3 మంచు బిందువులు కనిపించాయి. నందుడు ఆ పువ్వు కోసి దాని మీద మంచు బిందువులు కాంచనగంగలోనికి విదిలించాడు. అతను తిరిగి ఇంటికి వచ్చేసరికి కాంచనగంగ ఒక పాయ చీలి బంగారు లోయ గుండా ప్రవహిస్తున్నది. ఈ నదిలో ఎండిపోయిన లోయ అంతా తడిసింది. మళ్లీ గడ్డి మొలిచింది. తోటలు వెలిసాయి. పొలాలు పండాయి. బంగారు లోయ తిరిగి నిజంగా బంగారు లోయ అయ్యింది. నందుడు ఆ సంపద యావత్తు అనుభవించాడు. అడిగిన వాడికి పెట్టి రైతులను కూలీలను దయతో చూసి నందుడు తన అన్నలు సంపాదించిన అపఖ్యాతిని పోగొట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.